ఇలాగా మగ పువ్వులు వచ్చినప్పుడు మనం వీటిని అయితే రిమూవ్ చేసేసి ఇందులో వేస్తాను అనమాట. ఈ డబ్బాకే హోల్స్ చేశాను. ఇదిగోండి, ఇదైతే ఈ హైట్లో వేస్తాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నా గార్డెన్లో అయితే మొన్న అయితే ఫస్ట్ జనరేషన్ కటింగ్ చేశాను. ఈరోజు సెకండ్ జనరేషన్ కటింగ్ చేస్తున్నానండి. 3G కటింగ్లో సెకండ్ జనరేషన్ కటింగ్ చేస్తున్నాను. అలాగే నాకు లాంగ్ కీరాకి ఒక వెరైటీ పందిరి అయితే వేస్తున్నాను. ఇదిగోండి, ఫస్ట్ జనరేషన్ కటింగ్ చేసినప్పుడైతే ఇదిగో కటింగ్ ఇక్కడ చేశాను, చూపిస్తాను చూడండి. ఇదిగోండి, మొన్న ఇక్కడ కటింగ్ చేశానండి. ఇక్కడ కటింగ్ చేస్తే ఇదిగోండి ఎన్ని వచ్చినాయి, 1 2 3 4 2 4 అయితే స్టెమ్స్, 4 స్టెమ్స్ మనకి స్ప్రెడ్ అయినాయండి. ఇప్పుడు ఇది సెకండ్ జనరేషన్ కటింగ్ అనమాట. ఇదిగోండి, ఏదైతే ఈ పాదు ఉందో దీన్ని ఇక్కడైతే కటింగ్ చేస్తున్నానండి. ఇది సెకండ్ జనరేషన్ కటింగ్ అనమాట. ఇదొకటండి, దీనికి కూడా కటింగ్ చేస్తున్నాను 3. అలాగే ఇదిగోండి, ఇదొకటి 4 కటింగ్లు అయితే వేసానండి. ఇదిగోండి ఇంకోటి కూడా వచ్చింది, మొత్తం 5 వచ్చినాయండి. 5కి కటింగ్లు వేసేసాను. ఇక్కడి నుంచి ఇంత పెరిగిందనమాట. ఇంకొంచెం పెరిగిన తర్వాత థర్డ్ జనరేషన్ కటింగ్ అయితే వేస్తానండి. అక్కడతోటి చక్కగా తక్కువ ప్లేస్లో ఉంటుందన్నమాట. అలాగే ఇంకో పాదు కూడా చూపిస్తాను. నేను చెప్పాను కదా, ఫస్ట్ వచ్చినటువంటి స్టెమ్స్కి అయితే ఇవిగోండి మగ పువ్వులు వచ్చేస్తాయండి. ఇలాగా మగ పువ్వులు వచ్చినప్పుడు మనం వీటిని అయితే రిమూవ్ చేసేయాలండి. వీటిని ఎంకరేజ్ చేయొద్దు. వీటిని రిమూవ్ చేయడం వల్ల మన మొక్కకి ఇంకా ఎనర్జీ పెరుగుతుంది అన్నమాట. అలాగే ఇంకా ఇవన్నీ నేను తర్వాత చేసుకుంటానులేండి. ఇదనమాట సెకండ్ జనరేషన్ కటింగ్ అనమాట. నెక్స్ట్ వీక్ వారం పడుతుందండి ఒక్కొక్క జనరేషన్ కటింగ్కి. నెక్స్ట్ వీక్ థర్డ్ జనరేషన్ కటింగ్ అయితే చేస్తాను. చూడండి, పాదు తక్కువ ప్లేస్, చిన్న ప్లేస్లో ఇలాగ వచ్చేసింది అనమాట చక్కగా. ఇంకో కటింగ్ చేసేసరికి ఇక్కడికి వస్తుంది మా అయితే. ఆ లోపే మనకి కాయలు వచ్చేస్తాయి. ఇదిగోండి, ఈ పాదు ఉంది కదా, ఈ పాదు ఆకులు చాలా బుషీగా తయారైపోయినాయి. కొన్ని ఆకులను అయితే మనం రిమూవ్ చేయాలండి. అక్కడక్కడ ఒక్కొక్క ఆకుని అయితే మనం రిమూవ్ చేయాలి. ఎందుకంటే ఎక్కువ ఆకులు, ఇన్ని ఆకులు అయితే ఉండక్కర్లా. సో అక్కడక్కడ ఒక్కొక్క ఆకుని అయితే మనం రిమూవ్ చేసుకుంటే ఎనర్జీ మనం అనుకున్న రీతిలో వెళ్తుందండి. ఒక్కొక్క దాన్ని ఇలా రిమూవ్ చేసుకోవాలి. ఈ థిక్నెస్ని తగ్గించుకోవాలి మనం. ఇలాగా ఒక్కొక్క ఆకు బాగా పెద్దగా ఉంటాయి కొన్ని, వీటిని మనం రిమూవ్ చేసుకోవాలి. ఇలాగనమాట. ఇదిగోండి, ఇలా చూడండి, ఈ పాదికి కింద వేయి పండిపోయినాయి. ఇవన్నీ మనం ముందే తీసేసుకోవాలి. తీసుకొని ఇలా ఉంచుకోవాలన్నమాట. ఇది వచ్చేసరికండి సొరండి. ఇది యాక్చువల్గా ఇది ఆల్రెడీ ఫస్ట్ జనరేషన్ కటింగ్ చేశాను. 3 బ్రాంచెస్ స్టార్ట్ అయినాయి. అలాగే ఇది కొంచెం లేట్ అన్నమాట. దీన్ని ఇప్పుడైతే ఫస్ట్ జనరేషన్ కటింగ్ చేస్తున్నానండి సొరకి. ఇవి 2 మొక్కలండి. ఇవి కిచెన్ వేస్ట్ ఇందులో వేస్తానన్నమాట అండి. ఈ డబ్బాకే హోల్స్ చేశాను, కిచెన్ వేస్ట్ ఇందులో వేసుకుంటాను అనమాట. ఇది వచ్చేసరికి లాంగ్ కీరా అండి. ఈ లాంగ్ కీరాకి పందిరి ఎందుకు వేస్తున్నానంటే, ఇదిగోండి, ఇది చూడండి, ఇది పాత లాంగ్ కీరా. ఇది మనం సపోర్ట్ తేగిచ్చినా పైకి వెళ్ళట్లేదండి, అది పడిపోతుంది. అంటే ఎక్కువ స్టెమ్స్ రావడం వల్ల పడిపోతుంది అనమాట. సో ఇది కరెక్ట్ కాదని చెప్పేసి ఇప్పుడు పెట్టిన వాటిని అప్డేట్ చేస్తున్నాను అనమాట. చూడండి, ఇంకా పడిపోయి కూడా అది ఎన్ని కీరాలు కాస్తుంది చూడండి, అసలు సూపర్ అనమాట. అందుకని దీని మీద ఇప్పుడు శ్రద్ధ పెరిగిందనమాట. అంత ఈల్డింగ్ ఇస్తుందని నేనైతే అనుకోలేదండి. చాలా ఈల్డింగ్ ఇచ్చింది. దీనికి కావాల్సినవి
4 గెడలండి. కొంచెం ఈ హైట్లో పెట్టుకోవాలండి. ఎందుకంటే మనం మెన్యూర్ పెట్టుకుంటాక కానీ కలుపు తీసుకుంటాక కానీ మనకి ఇబ్బంది లేకుండా ఎక్కడికైతే కట్ చేసుకోవాలి. ఇవి ట్యాగలండి. ట్యాగలు వేసేస్తాను వీటికి. మనము తాళ్ళు కట్టుకుని అవస్థపడిపోకర్లొద్దండి. అంటే మనకి పెద్దగా భారీ పందిరి కాదు కదా, సింపుల్గా మనం చిన్న చిన్న పాదులు పాకించుకోవడానికే కాబట్టి ఇలాంటి ట్యాగలు వాడేసుకోవచ్చు. మనకు అయిపోయిన తర్వాత కట్ చేసేసుకోవచ్చు సింపుల్గా, పెద్దగా అవస్థపడక్కర్లొద్దు. ఇదిగోండి, ఇదైతే ఈ హైట్లో వేస్తున్నానండి. ఇలాగైతే పందిరి వేయడం జరిగిందండి. ఇదిగోండి, కింద నుంచి చూపించమ్మా. ఇదిగోండి, ఇక్కడ ఒక 4 కర్రలు కట్టాను, పైన కట్టాను. మనం ఏమన్నా కావాలితే మధ్యలో కూడా మనం సపోర్ట్ ఇచ్చుకోవచ్చు, పందిరి ఏమన్నా షేక్ అవుతుంది అనుకుంటే, కానీ నో ప్రాబ్లం. ఇది ఇలాగ దీని ద్వారా ఇలా పైకి పాకిస్తానండి. ఇలా పైకి పాకిచ్చి ఇక్కడ కూర్చోబెడతాను అన్నమాట పాదుని. ఇక్కడ కూర్చోబెట్టి ఇక్కడి నుంచి కాయించాలనేసి ఆశపడుతున్నాను. ఎనివే ఏమవుతుందో చూడాలి. ఇదండి నా పందిరి. మరి నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.